సబ్జెక్ట్ కూడా అలాంటిదే. అదని అర్థం లేదు. వర్రా రవీందర్ రెడ్డి, గుంటూరి ఆ, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ లేకపోతే ఏదో ఇప్పుడు జరిగేటువంటి వ్యవహారం కాదు కదా. గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని జరిగినటువంటి వికృత చేష్టలు ఇవన్నీ పరిధి దాటి జరిగినటువంటి వ్యవహారం. ఒకటి నేను చెప్పగలను, సోషల్ మీడియా అనేటువంటిది ఈ రోజున అందరికీ ఫోన్లు చేతిలోకి వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా అనేది అందరికి అందుబాటులోకి వచ్చింది. ఎవరి వాళ్ళు యాక్సెస్ రావట్లేదు. దీంట్లో ఏమిటి అని అంటే ప్రధానంగా సోషల్ మీడియాలో ఉండేటువంటి వాడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ప్రతి వాళ్ళకే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అది రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 19(1)A ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అందరికి ఉంటుంది. కానీ అది ఎంతవరకు అని అంటే మనం ఎదుటి వాళ్ళ యొక్క హక్కుల్ని హరించకుండా, ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా, ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతినకుండా, వాళ్ళ యొక్క గౌరవానికి దెబ్బతినకుండా ఉన్నంత వరకే, ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా, వాళ్ళ యొక్క ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి విధంగా ఎవరు వ్యవహరించినా సరే అది చట్టరీత్యా కఠినమైనటువంటి శిక్షలు అవసరం ఉన్న పరిస్థితి. అయితే దీంట్లో ఏంటి అని అంటే ఈ సోషల్ మీడియా విస్తృతి అంతా కూడా ఈ 5-10 ఏళ్లలో విస్తృతి పెరిగినటువంటి నేపథ్యం. దీంట్లో చట్టాలు కూడా కొంత అంత సీరియస్ గా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఐటీ యాక్ట్కు సంబంధించినటువంటి విషయంలో మాక్సిమం 3 ఏళ్ళు లేదంటే 5 ఏళ్ళు, 5 ఏళ్లకు మించి శిక్షలు లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఏమవుతుంది అని అంటే 7 ఏళ్లలోపు శిక్షలు పడేటువంటి వాళ్ళందరికీ కూడా 41A CRPC కింద నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఉన్నటువంటిది ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఉపయోగపడ్డటువంటి అంశం. అది కొంత వెసులుబాటు కల్పించినటువంటి అంశం. అయితే భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు BNS వచ్చినటువంటి నేపథ్యంలో కొత్త చట్టము మనము జూలై నుంచి అమల్లోకి వచ్చింది. దీంట్లో సెక్షన్ 111 ప్రకారంగా ఈ విధమైనటువంటి ఆర్గనైజ్డ్ గా ఏదైనా సరే సోషల్ మీడియాలో కానివ్వండి, ఐటీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ వీటిని ఉపయోగించుకొని సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. ఎవరైనా సరే వాళ్ళు పోస్టులు ఏదైనా సోషల్ మీడియాలో పెడితే, అది ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే వీడియో కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా పెడితే దాని ద్వారాగా ఎవరైనా సరే మనోవేదన గురై చనిపోయినటువంటి పరిస్థితి కనుక ఉందనుకోండి, సపోజు అలాంటి పరిస్థితి ఉంటే అది హత్యా నేరం కింద తీసుకొని అలాంటి వాళ్ళకి జీవిత ఖైదు, మరణ శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉందండి. ఇంత తీవ్రమైనటువంటి నేరంగా ఇప్పుడు భారతీయ న్యాయ సంహితకు సంబంధించినటువంటి BNS సెక్షన్ 111 ప్రకారంగా ఉన్నటువంటి పరిస్థితి. కొత్త చట్టాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు అప్రమత్తత అవసరం అనేది. ఎవరికి వాళ్ళు తన పరిధిలో తను వ్యవహరిస్తే తప్పు అయితే కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తీకరించేటువంటి వాళ్ళు ప్రభుత్వాల మీద, ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు కానివ్వండి, లేక అధికారులు కానివ్వండి, ప్రభుత్వం తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా ప్రజల తరపున మాట్లాడేటువంటి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. అది ఆ తప్పులు ఎత్తి చూపటంలో ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. అలాంటి వాళ్ళ మీద, వాళ్ళని కఠినమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు, అరెస్టులు చేయొద్దు అనేటువంటి దాని మీద మొన్న ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాతే. అయితే ఇక్కడ మర్చిపోతున్నటువంటి అంశం ఏంటంటే, ఈ సోషల్ మీడియా ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వం మీద కానీ, లేకపోతే అధికారుల మీద కానీ, లేదా ఒక పార్టీ మీద సంబంధించినటువంటి ఆరోపణ చేసేటువంటి ఏదైనా సరే ఒక అంశానికి సంబంధించి, అది ప్రభుత్వ వైఫల్యం కానీ లేకపోతే ప్రజల తరపున కానీ, అంశం మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్ళకూడదు అనేటువంటి విచక్షణ మర్చిపోయేటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బోరుగడ్డ అనిల్ గురించి కానివ్వండి, మిగతా వాళ్ళ గురించి కానీ చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ అనేది నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అయితే నీకు ఒక వ్యక్తికి ఏదో మనం రోడ్డు మీద వదులుతాం కదా, అచ్చు వేసి ఒక ఆంబోతులను రోడ్డు మీద వదులుతారు. ఆ తరహాలో
బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని ప్రభుత్వమే, పోలీసులు, ప్రభుత్వం, అధికారం అంతా వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క మద్దతు ఇచ్చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, రాజకీయ ప్రత్యర్థులు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున జనసేన, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, వాళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? అదే విధంగా బీజేపీ వాళ్ళైతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద హాట్ టార్గెట్ కాదు వాళ్ళకి. వీళ్ళిద్దరి మీద మాత్రం టార్గెట్ గా ఇప్పుడు ఈ విధమైనటువంటి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని, అనిల్ ఏ పరిధికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఏ విధంగా అతను విచ్చలవిడితనం అనేటువంటిది ఇంకా దానికి చెప్పడానికి వీల్లేనట్టు. ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, సోషల్ మీడియాని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా నడిచింది. ఇక్కడ ఒకటి అనండి, అంటే విచ్చలవిడితనం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసాం. అలాగనే అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కొంత ఈ విధమైనటువంటి సోషల్ మీడియాని పెంచి పోషించి తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ఉసుకొలిపేటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉంటున్నాయి. రాజకీయ పార్టీలకి ఏముంటది, రాజకీయ నాయకులకి ఏముంటది, వాళ్ళకేం ఇబ్బందులు రావండి, వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు. ఈ విధమైనటువంటి సోషల్ మీడియా పెట్టేటువంటి వాళ్ళు, వీళ్ళు సోషల్ మీడియా ఉండేటువంటి వాళ్ళు నాయకులు రెచ్చగొడితే, లేకపోతే నాయకులు ఏమన్నా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రలోభాలకి తలొగ్గిన చేస్తే వీళ్ళ జీవితాలు నాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆ విధమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. రేపొద్దున ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడు అధికారం ఉంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా విచ్చలవిడిగా వ్యవహరించారనుకోండి, ఇప్పుడు అధికారం ఉంది, పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయకపోవచ్చు. రేపొద్దున వీళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసులు అవన్నీ తిరగతోడి ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు కదా. ఖచ్చితంగా రేపొద్దున ఇవి కూడా ఉంటాయి. ఎప్పుడైనా ఒక నేరం జరిగినప్పుడు ఎప్పుడైనా ఆ నేరానికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ ప్రభుత్వము సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారని అడగటానికి మాత్రం లేదు. నేను ఒకటి అంటాను, ఈ ప్రభుత్వము అదేదో పెద్ద ఉద్యమం లాగా అసలు సోషల్ మీడియా వాళ్ళ అరెస్టులే మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని ఉద్ధరించినట్టుగా, సోషల్ మీడియా అరెస్టుల మీదే మొత్తం పోలీస్ అంతా ఉండేటువంటి విధంగా ఇంత పెద్ద ఒక వ్యవస్థ మొత్తాన్ని దాని మీద పెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు. రొటీన్ పోలీసు చేస్తారు. మిగతా లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వము, పోలీస్ శాఖ దృష్టి సారించాలి. ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళు కక్ష సాధింపుకి ఏమైనా వెళ్తున్నారా అనేటువంటిది ఏమైనా ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటది. ఇప్పుడు నాగేంద్ర గారు అనొచ్చు, ఏమండి వాళ్ళు మా మీద ఎంత పోస్టులు పెడితే ఇది చేస్తే, వాళ్ళని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపారు అవుతారు. అరెస్ట్ చేయమని చెబుతున్నారు, అరెస్ట్ చేయండి, తప్పేమైనా, ఎవరు తప్పు చేశారు వాళ్ళందరూ అరెస్ట్ చేయండి, కాదనటం లేదు. అదే విషయంలో ఎవరైతే సోషల్ మీడియాలో ఉండి ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎవరైతే విచ్చలవిడిగా పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కనీసంగా చర్యలు తీసుకునేటువంటి విధంగా 200 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తే కనీసం 2 మందినో 3 మందినో పలానా వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ చేస్తున్నాం, మేము ఇలా తప్పు చేసినటువంటి వాళ్ళని అనేటువంటి విధంగా, మేము నిష్పక్షపాతంగా ఉన్నాను అనేటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ నేను ఒకటి చెప్పగలను, ఈ ప్రభుత్వము ఇప్పుడు తీసుకున్నటువంటి అంశం ఇది ఎప్పుడు తీసుకుని ఎప్పుడైనా చేయొచ్చు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలల్లో మొదలైంది. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనగలోనే, లా అండ్ ఆర్డర్ అనగలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఇక మనము ఇక దీన్ని ఉపేక్షించకూడదని హోంమంత్రి లేకపోతే లా అండ్ ఆర్డర్ అన్ని ఇష్యూస్, చాలా ఇష్యూస్ మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మహిళలకు సంబంధించినటువంటి భద్రత ఇవన్నీ అన్ని పోయినాయి. ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించినటువంటి అంశమే పెద్ద అంశంగా ఈ రోజున ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అదొక్కటే కాదు లా అండ్ ఆర్డర్ అంటే, పవన్ కళ్యాణ్ ఇదొక్కటే లేవనెత్తలా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ అంశం ఏంటంటే, మొత్తం ఏ అంశాల మీద వెళ్ళిపోయేటువంటి విధంగా డైవర్ట్ చేసేటువంటి విధంగా, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నటువంటి అంశం, బడ్జెట్ జరుగుతున్నటువంటి అంశం చాలా కీలకం. ఇది ప్రజల కోణంలో చాలా కీలకమైనటువంటి అంశం. దాన్ని డైవర్ట్ చేసేటువంటి విధంగా మొత్తం అంతా కూడా ఈ సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియా వీళ్ళని అరెస్ట్ చేయకపోతే అసలు భూప్రపంచం అంతా బద్దలైపోయింది అనేటువంటి విధంగా కూడా అంత పెద్ద ఎగ్జాగరేషన్ చేసి చూపించడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాకపోవచ్చేమో. ఒకసారి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇది నా సూచన.
ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్. పారదర్శకంగా ఇలాంటి విషనాగులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇలాంటి విషపురుగులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వాళ్ళని కోకట వేలుతో పెగిలించాలి. కానీ ఆ పారదర్శకత కనిపిస్తుందా లేదా అన్నది చాలా మందిలో ఉన్న అనుమానాలు. ఏవో కొంత పేర్లే వినిపిస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టి అసభ్యకరంగా జుగుప్సాకరంగా పెట్టినటువంటి ఈ వెధవులు తెలియక పెట్టింది కాదు, తెలిసే చట్టం పరిధిలో తప్పే. ఇది వాళ్ళ కుటుంబాల్ని గాయపరుస్తుంది, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తుంది, వాళ్ళ మనోభావాల్ని ఆత్మశైర్యాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తిని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఒక నీలి చిత్రి నటి చెన్నై నుండి అది పడిన పాటలు మామూలు పాటలు పడలేదు. అది ఈ విధంగా పెడితే వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలా జాలి చూపించాలని మాట్లాడుతున్నారు కొందరు పెద్ద మనుషులు. ఇంక వాళ్ళు ఏమనాలా నాకు వదిలేదు, నేను పట్టించుకోను. ఇప్పుడు మామూలుగా ఊర్లలో మున్సిపాలిటీలో కుక్కలు విచ్చలవిడిగా తిరిగి రచ్చ చేసి రావిడి చేసి జనాల్ని ఇబ్బంది పెట్టి వచ్చేపోయే వాళ్ళని కరుస్తా ఉండింది అనుకోండి సార్, మున్సిపాలిటీ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ పెడతారు, కుక్కలు పెట్టే డ్రైవ్. ఒక కుక్కలు బోను మాదిరి ఏర్పాటు చేసి బండిలో జీపులో కుక్కల్ని వీధి వీధి తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయో వీధి కుక్కలు పిచ్చి కుక్కలు అని చెప్పి పట్టి మది ఎత్తుకొచ్చి ఒక చోట వేసి కఠినంగా శిక్షిస్తారు. పిచ్చి కుక్కల్ని చేస్తున్నారా, సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ఈ పిచ్చి కుక్కల్ని అరెస్ట్ చేస్తున్నారా మున్సిపాలిటీ వాళ్ళు? అట్లనే సోషల్ మీడియాలో కూడా తిని పువ్వెక్కి పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టేటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేదానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుండదు ప్రభుత్వం. దిస్ ఇస్ స్పెషల్ డ్రైవ్ టు అరెస్ట్ సోషల్ మీడియా డాగ్స్. పిచ్చి పిచ్చి కొవ్వెక్కి వాడు బోరుగడ్డ అనిల్ గాడు గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో పోయి చంపుతానన్నటువంటి వాడిని వెనకేసుకొస్తారా? వర్ర రవీందర్ రెడ్డి గంజాయి తాగేవాడు, వాడు చీప్ లిక్కర్ తాగేవాడు, వాడిని అరెస్ట్ చేస్తే వాడిని మద్దతుగా మాట్లాడతారా? వాడికి హక్కులు ఉంటాయా? మాకుండవా హక్కులు? మానవ హక్కులు వాడికి ఉంటాయి, మాకుండవా? ఈయన ప్రెస్ మీట్లు పెట్టి వర్రా రవీందర్ రెడ్డికి ఏదైనా అయితే మేము చూస్తూ ఊరుకోమంటాడు. సోషల్ మీడియాలో మా వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి మేము ఊరుకొని ఉండడం, ఎగిరి గంతేస్తామంటాడు. సిగ్గు లేదా ఆ మాట మాట్లాడడానికి? నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నీకు అంత దమ్మే ఉంటారా? అసెంబ్లీకి రా, ప్రశ్నించి మమ్మల్ని అక్కడ చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే దమ్ముందా అని అడుగుతున్నా నేను. రా అసెంబ్లీకి రా, ఇదే సబ్జెక్ట్ పైన మాట్లాడు. నీ సోషల్ మీడియా కుక్కల్ని అరెస్ట్ చేస్తుంది కదా ప్రభుత్వం, మేము చెప్పి అరెస్ట్ చేస్తున్నాం, చెప్పకుండా అరెస్ట్ చేయటం లే, చెప్పే అరెస్ట్ చేస్తున్నాం. సజ్జల భార్గర్ రెడ్డి అనే వాడిని కూడా అరెస్ట్ చేస్తుంది ఈ చట్టము. వీటన్నిటి మూల కారణం వాడే, కంటెంట్ ఇచ్చేది వాడే. చంద్రబాబు నాయుడు గారి భార్య పైన, కోడల పైన, కుటుంబ సభ్యుల పైన ఏం నీ దగ్గర ఫోన్ ఉందని చెప్పి, సోషల్ మీడియా పేజ్ ఉందని చెప్పి, ఇంటర్నెట్ ఉందని చెప్పి పెట్టడమేనా? వదిలిపెట్టాలి మిమ్మల్ని. నీలి చిత్రి నటిని కూడా పట్టుకొస్తాం. మొన్న సారీ పవన్ కళ్యాణ్ గారు, సారీ చంద్రబాబు నాయుడు గారు, సారీ లోకేష్ బాబు గారు, సారీ. మొన్న పంది తిన్నట్టు తిని బలిసి మాట్లాడినవే అప్పుడు గుర్తురాలే నీకు సారీలో? వాడు వర్రా రవీందర్ రెడ్డి గారిని సడ్డీ జినిగిపోయే విధంగా చేసినారు. వారు బోరుగడ్డ అని సడ్డీ జినిగింది. వాడు సజ్జల భార్గవ్ రెడ్డి కూడా పట్టుకొచ్చి వాడిని కూడా చడ్డీ చెప్తారు. చూడండి వీళ్ళు చేస్తే ఏదో పనులు. ఇంత కఠినంగా ఉంటాం, వ్యవహరిస్తాం. ఓకే, మీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే వాళ్ళకు మద్దతుగా కొన్ని పొకోడా బ్యాచ్ మేధావులని స్వయం ప్రకటిత మేధావులు, వాళ్ళు మేధావులను వాళ్ళే ప్రకటించుకొని మాట్లాడతారు. ఏమయ్యా ఆ రోజు కుటుంబ సభ్యుల పైన, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పైన మాట్లాడినప్పుడు ఏడదా అనుకుని ఉన్నారు మేధావులు? నీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టమనిందా? రైట్, ఓకే. నటి జత్వాని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆమె పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలే మీరు? మిమ్మల్ని ఊరికి వదిలేస్తారా? ఓకే, మేము ఆల్రెడీ చెప్పాం, ఒరే నాయన రెడ్ బుక్ లో ఉందిరా మీ పేర్లు, ఉందిరా ఇవి. మేము ఓట్లు అడిగింది కూడా రెడ్ బుక్ చూపించే ఓట్లు అడిగాం. ఓకే ప్రసాద్ గారు, ఏంటి ఇది రెడ్ బుక్ లిస్టా ఇప్పుడు అరెస్టులు?
అయ్యా మీకు తెలియదా సార్ ఈ విషయం? మొత్తం రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఇవన్నీ మేము చెప్పాం. ప్రజలకు చూపించే ఓట్లు అడిగాము. మాకు 164 ఇచ్చింది రెడ్ బుక్ చూసే ఇచ్చారు ప్రజలు. ఓకే, మాకేం ఊరికే వేయలేదు. రెడ్ బుక్ ఇలా చూపించే ఓటు అడిగాం. రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు ఉంది. రెడ్ బుక్ కి ప్రజలు ఆమోద ముద్ర వేశారు. మున్సిపాలిటీ వాళ్ళ కుక్కలు ఏ విధంగా అయితే పట్టుకొచ్చి కుల్లబొడస్తారో ఆ విధంగా ఆ రోజు రెచ్చిపోయినారు. చెప్పినాం, రే చిలక్కి చెప్పినాం వద్దురా అని. ఏమి వాళ్ళందరూ మున్సిపాలిటీ కుక్కలు పట్టుకొచ్చి. ఓకే ప్రసాద్ గారు ఇప్పుడు ఏంటి వర్రాది ఒక సజ్జల గారు అబ్బాయి భార్గవ్ వీళ్ళేనా, లేకపోతే శ్రీరెడ్డి ఇదంతా కూడా ఒక టీమ్ లా ఉన్నదా? వాళ్ళ గైడెన్స్ కూడా ఉన్నాయంటారా మీ అనుమానాలు? సార్ మొత్తం ఉన్నాయి సార్. వీళ్ళ ఆగడాలు మొత్తం పట్టుకొస్తాం. ముసుగేసి దాంకున్నాడు కదా వాడు, ముసుగేసినాడు కదా. ఇంకా చాలా ముసుగు బ్యాచ్ ఒకటి ఉంది, చాలా మంది ఉన్నారు. దాని మీద అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే పేరు నాని గారు కానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముసుగులేసి తీసుకురావడానికి వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా అని. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక రకమైనటువంటి సెక్షన్. ఇది ఈ వర్రా రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిలు వీళ్ళంతా సి క్లాస్ రౌడీ షీటర్లు కూడా 3 క్లాసులు ఉంటాయి. ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ అని. ఇదంతా సి క్లాస్ బ్యాచ్. ఆ తర్వాత బి క్లాస్ బ్యాచ్ ఎవరు? ఈ అంబటి రాంబాబు, ఈ పేర్ని నాని ఇవంతా బి క్లాస్. వాళ్ళకు కూడా షెడ్యూల్ చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఏ క్లాసు, దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకొక ఆయన వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళంతా ఏ క్లాస్ రౌడీ షీటర్స్ మాదిరి అంట. క్లాసిఫై చేసి ఉన్నది లేండి. రెడ్ బుక్ లో ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ ఉంది. నాగేంద్ర గారు క్లాస్ లో స్టార్ట్ అయ్యేది అది. నెక్స్ట్ ఏ క్లాస్ కి వస్తాం. నాగేంద్ర గారు, వర్మ గారు, ఈ సోషల్ మీడియా జాడ్యం మీరు చూస్తూనే ఉన్నారు, మీరు అనుభవించారు. కానీ ఇది ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశమే కాదు. అన్ని పార్టీలకు సంబంధించిన వారో లేదా సింపథైజర్స్ చాలా మంది ఉన్నారు. అది పారదర్శకంగా చేస్తే ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడొచ్చు, ఒక మంచి రాష్ట్రాన్ని మనం చూడొచ్చు. లేదంటే ఇది ఎక్కడి నుంచి ఎటు వ్యాపిస్తుందో తెలియని దుస్థితి. వర్మ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నేను ఏం చెప్తున్నానంటే, మనం చదువుకుంటూ పెరిగిన మన వాతావరణంలో మనకు రామాయణ, భారత, భాగవతాలు, మన ఇతిహాసాలు మనకి ఏం నేర్పించినాయి సార్? అది ఏమైనా చదువుకొని అంటే కుటుంబం, తల్లి, తండ్రి, అక్క, చెల్లి. ఇప్పుడు పల్లెల్లో ఫ్యాక్షన్లు, ఒక మనిషిని దగ్గరికి పిలిచి, వర్మ గారు ముఖ్యంగా మీకు కడప జిల్లాలో పెరిగింది, కోపంలో తోచుకున్న ఒక కేటు పడినా పడతాడేమో కానీ ఒక మాట ఒక తల్లినో చెల్లినో అంటే అవి ఎంతవరకు వెళ్తాయంటే మీకు తెలిసింది. అంటే అంత విధంగా కుటుంబ బాధలను పోల్చే విషయాల్లో ఇక్కడ ఎవరండి? ఇప్పుడు నా ఇంట్లో నా కుటుంబ పెద్ద నేనైతే నేను గౌరవ మర్యాదలకు నా బిడ్డలకు నేను చేయాలి. చాలా విషయాలు మాట్లాడాలి. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. మీకు ముందుగా మీకు కూడా ధన్యవాదాలు. నా కొడుకు అమెరికాకి వెళ్ళాడు సార్. వెళ్ళేటప్పుడు అందరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాం, చెన్నై ఎంఎస్ చేయడానికి. దాంట్లో మా మిస్సెస్ ఉంటుంది, వాళ్ళ మేనత్తలు అంటే నా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వెళ్ళి ఆడికి సెండ్ ఆఫ్ ఇచ్చాం. ఇప్పుడు ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఎట్టుంది ఏమన్నాక నా చిన్న కొడుకో ఇంకోడో ఆల్ ది బెస్ట్ రా నాన్న అని ఒక గ్రూప్ ఫోటో పెట్టాం. రెండో రోజు నాకు ఫోన్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి, ఫస్ట్ నువ్వు ఆ ఫోటో తీసేయాలి అంటే. ఆడు ప్రేమతో వాడికి అభినందనలు తెలిపితే దాంట్లో మా సిస్టర్ ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు, నువ్వు ఫస్ట్ తీసేయి దాన్ని అంటున్నారు. నాకు అంటే మన సలహాదారులు గారి అంటే ఏంటిది, కుమారుడు నాన్న ఆల్ ది బెస్ట్ రా బాగా వాడికి ఏదో చెప్తూ అందరం ఒక పంపించే ఫోటో. అది ఎంత నీచంగా ఆలోచించాం. నేను వాస్తవంగా నా పిల్లలను కూడా ఇప్పుడు మీ డిబేట్ లో కూడా మాట్లాడి ఆవేశంగా మనం సిద్ధాంతం కన్స్ట్రక్టివ్ గా కొట్లాడినప్పుడు వచ్చేసి దారుణంగా తిడతారు కింద కామెంట్లు. తిడితే నేను నా పిల్లలకు చెప్పిన, అరే ఇలా పనే ఇది, మీరు కనీసం అట్లా చూడకూడదు. మీరు చదువుకున్నారు, మీ బాధ్యత మీరు నెరవేర్చుకోవాలి. కానీ ఇక్కడ చూసి మేము ఫైట్ చేసే చూసి కింద వాడెవడో తిట్టాడని, వల్గర్ లాంగ్వేజ్ వచ్చాడని అని చెప్పుకొని పెంచే అంత సంస్కారం నేర్పించుకోవాల్సింది వస్తుంది. ఇదే పరిస్థితి ఇక్కడ అత్యంత దారుణంగా దిగజారిపోవడానికి, మొట్టమొదట దిగజారడానికి ఏమీ లేకుండా దిగజారిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎస్, అతను సైకోలాగా ప్రవర్తించాడు. అతనికి ఆనందాన్ని ఇచ్చింది ఆ విధంగా తిట్టడం. చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టండి, అలా భార్యలు తిట్టండి, పవన్ కళ్యాణ్ ఎందుకంటే స్వయంగా ఆయనే తిట్టాడు. లోకలు అన్లోకలు
ఒకరోజు టైర్లతో పోల్చి. కానీ ఇక్కడ చూసారా, దట్స్ వై ఇంకా ఐ ఫీల్ ప్రౌడ్ ఎనీ టైం. నేను పవన్ కళ్యాణ్ అనుచరు, నేను గర్వంగా చెప్తున్నాను. నేను అదే చంద్రబాబు నాయుడు గారు కానీ అదే కానీ ఏ రోజు ఒక్క మాటల్లా భారతి గారిని తిట్టని మాకు తెలుసులేని కానీ ఒక మాట అనలేదే. వస్తూ ఉన్నటువంటి వల్గర్ అంటే ఇంతకంటే నిజాయితీ ఏం కావాలి సార్? నాయకులు రాజకీయంలో పెరిగిన వాళ్లకు ఇంతకంటే. ఇప్పుడు నువ్వు అవతల వాళ్ళ భార్యను కామెంట్ చేసినప్పుడు అదే వేదికల మీద ఆమె నా సోదరి, మన సోదరు లాంటిది, ఆ తల్లి విజయమ్మ మనకు అమ్మ లాంటిది. దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళండి. మీరు జగన్మోహన్ రెడ్డితోనే మాట్లాడండి కన్స్ట్రక్టివ్ గా అని చెప్పిన నాయకుడు సార్ మా నాయకుడు. అంత విఘ్నత లేకుండా ఎలా? ఎస్, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇటువంటి వికృత చేష్టలు చేయలేదే. మరి మేమేమని ప్రశ్నించాలి నిన్ను? అంటే మీ 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 వాళ్ళు పెట్టింది నువ్వు మాత్రమే రాజశేఖర రెడ్డికి పుట్టినట్టు, షర్మిల గారు పుట్టినట్టు, విజయమ్మ మీకు పెట్టినప్పుడు మనకు చూస్తా ఉన్న మాకే మనసు ఓర్చుకోవడం లేదే. అయ్యో పాపం అంత అంత అన్యోన్యంగా ఉన్న రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతులు ఆమె మీద కూడా మాట్లాడుతూ అన్నారే. మరి మీరు ఎందుకు ఆలోచించలేకపోయినా రేపు మీ భార్య మీద కూడా పడతారని? ఎస్, నేను అడుగుతా. కడప జిల్లాలో రెండోసారి ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి ఇలాంటి కుట్రలకు కుతంత్రాలకు మూల కారణమైనటువంటి కూటమిలో వ్యక్తి అయినటువంటి ఆయన నేను వచ్చి ఒక ఏడుస్తూ, ఏ రోజు కడపలో 8 ట్రైన్స్ సార్ వర్మ గారు, 8 రైళ్లు రైల్వే కోడ్ రాజంపేట కడపల్లో స్టాపింగ్ తీసేశారు. ఎప్పుడో ప్రయాణికులు కొట్టుమిట్టాడుతున్నారు. నువ్వు ఒక ఎంపీగా వాటి కోసం ఏం బాధ్యత తీసుకున్నావు? రైల్వే బోర్డు మెంబర్గా కూడా ఉన్నావు కదా సార్. మా ఊళ్ళలో ట్రైన్లు ఆపకపోతే ఎట్లా? మా ఈ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టలా. తర్వాత ఈ ప్రభుత్వం మీద కూడా అతను ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టలా. నిన్న మా వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు అని చెప్పి ఆయన మీద అక్రమం అంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. సిగ్గుగా లేదా ఎంపీగా మీకు? ఆయన ఇందాక సార్ కూడా చెప్తున్నాడు, ప్రసాద్ సార్, వాడు ఒక గంజాయి దాగి, బీడీలు దాగి, సారాయి, చీప్ లిక్కర్ దాగి తిరిగే ఒక రోగు వాడికి 13,000 అంట మళ్ళీ స్పెషల్ బోనస్. ఆడు మందు ఆగడానికి వీళ్ళు ఇచ్చేది. వాడెవడో రాఘవరెడ్డి ఎవరో వీళ్ళ పిఏ. ఇంత దారుణంగా మీరు తిట్టిస్తూ ఉంటే బిడ్డలు సార్ ఏం మాట్లాడాలి సార్? నేను కూడా 1 వీక్ అయింది రైల్వే కోడ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను స్వయంగా కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేసా ఒక కేసు. ఆ ట్విట్టర్లో చిన్న బిడ్డ సార్, ఆయన లేకుండా ఆమెకు మైనారిటీ తిరగలేదు, తండ్రి వచ్చి సంతకం పెట్టి దర్శనం చేపిస్తే ఫస్ట్ టైం రివీల్ ఫోటో అది. మేము కూడా చూసింది ఫస్ట్ టైమే. మా నాయకుడు బిడ్డను, రెండో పాపను మేము చూసింది కూడా మీడియా చూసింది ఎప్పుడో చిన్నప్పుడు 2-3 ఏళ్ళ వయసులో చూసాం, చేతిలో ఎత్తుకున్న వయసులో. మళ్ళీ మొన్నే ఆమె చూసింది. ఎంత దారుణంగా అంటే మీరు నమ్మరు, వైసీపీ మహిళా నాయకురాళ్ళు కూడా పెట్టినారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇట్లా కొట్టారు, నీళ్ళు ఏడుపులు ఏడుస్తున్నారంటే దీనిలో ఎవడు బాధ్యత తీసుకున్నాడు వైసీపీని? దమ్ముంటే చెప్పండి. ఇప్పుడు వైసీపీలో 40% వచ్చినాయి మాకు ఓట్లని గర్వంగా చెప్తున్నారు కదా. ఇన్ని లక్షల మంది ఉంటే ఈ యదవరాస్తులు, ఈ సన్యాసి గాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? ఒకసారి ఆలోచించండి. ఎందుకు వైసీపీలో అందరినీ అరెస్ట్ చేయలేదా? ఎక్కడ మీరు అది ఆలోచించరా? అంటే ఎవడైతే తప్పు చేసినాడో, ఎవడైతే ప్రేరేపించాడో వాడినే కదా. ఎస్ నేను పేర్ని నాని గారి వైఫ్ను మాట్లాడడం కూడా నేను కావచ్చు. ఎస్, షీజ్ ఆల్సో మా సిస్టర్. మాకు చెల్లి లాంటిది, అక్క లాంటిది, మాకు తల్లి లాంటిది చిన్నపిల్లలు అయితే. అటువంటి బిడ్డను మాట్లాడడం కూడా తప్పే. మేమే ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆమెను తిట్టమని మాట్లాడటం లేదు. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి తిట్టున్నారు అన్నాడే. మొదటిగా తిట్టి స్టార్ట్ చేసినప్పుడే ఇది తప్పు అని వాళ్ళ ముఖ్యమంత్రి గారికి కానీ అక్కడ ఇచ్చేటటువంటి ఇటువంటి వేషాలు. మీకు ఇంకో మాట కూడా సార్, ఒక్క నిమిషం. వైసీపీ గవర్నమెంట్ లో 2-3 మంత్రి పదవి కూడా వదులుకున్నారు సార్. అలా నేను తిట్టలేను వ్యక్తిగతంగా అని ఈరోజు పార్టీని కూడా వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారి భార్యలను తిట్టే 3 రోజుల తర్వాత నీకు మినిస్ట్రీ వస్తుందంటే నాకు వద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చెప్తున్నారు కదా పబ్లిక్ గా మీడియా ముందుకు వచ్చి. చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడితే ఇస్తామని చెప్తున్నారు. డిఎన్ఏలు ఏంటి సార్ ఇది? ఇంత కిరాతకంగా మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ఇందాక నేను ప్రసాద్ అన్నతో నేను ఏకీభవిస్తున్నా. కృష్ణాంజనేయులు సార్ పేరే చెప్తున్నా నేను. ఆయన అంటాడు ఇదే సామ్రాజ్యం అయినట్టు చెప్పమని రమ్మనండి. దమ్ముంటే ఇది కాదు. ఈ 6 నెలల్లో మీరు ఏం సాధించినారు? సిగ్గు లేదా సార్ వాళ్ళకు మాట్లాడడానికి? అడుక్కు తింటున్నారు. మాకు ఏంటి, మాకు టైం ఇస్తారో లేదు, రండి. మేము మా నాయకులు కాళ్ళు పట్టుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు, నీకు దమ్ముంటే అసలు ఒక నిమిషం సార్, లెట్ మీ ఫినిష్ 10 seconds ప్లీజ్ అంటే వచ్చి కూర్చోండి. ఇలా అడుగుతున్నారు, మేమేం తప్పు చేస్తాం, మా నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారు, ఫలాని ఊర్లో వర్రా రవీంద్ర రెడ్డి ఈ సెక్షన్లు పెట్టారు,
వర్రా రవీంద్ర పెట్టి ఏం పెట్టాడంటే, ఒక పోలీసులు కఠినాత్మకంగా అంటారు కదా సార్, అటువంటి కాకి డ్రెస్ వేసుకున్న ఒక ఐజీనే నా జీవితంలో నా తల్లిదండ్రులు చదువు నేర్పించినాక ఒక తల్లిని చెల్లిని ఈ భాషతో నేను చదవలేనని పక్కన పడేసి వీళ్ళను సమర్థిస్తూ వీళ్ళు పెద్ద మనుషులు అయ్యి వచ్చి ఇదే కాదు ప్రభుత్వం రమ్మని ప్రభుత్వంలో అడిగేవాడు ఏ సన్నాసగాడు వస్తాడో అడిగి, అయ్యా మీరు పెట్టిన బడ్జెట్ ఇది, మీరు ఇది అని చెప్పి వచ్చి మాట్లాడేవాడు ఎవడొచ్చి మాట్లాడుతున్నాడు? అసెంబ్లీ దొంగలు సార్ వీళ్ళకి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే, సబ్జెక్ట్ లేనివాడికి ప్రెస్ మీట్లు ఎందుకు, అసెంబ్లీకి రానివాడికి జీతాలు ఎందుకు? వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. కొంతమంది లక్షల మంది ఒక్కొక్క నియోజకవర్గంలో 2 లక్షల నుంచి 2,70,000 మంది వాళ్ళ ఆశయాలను వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలను ఎత్తి చూపుతూ ప్రస్ఫుటం చేస్తూ వీళ్ళైతే మాకు నిలబడతారని చెప్పి గెలిపిస్తే వీళ్ళు కనీసం అందరి మీద ఛాలెంజ్ చేసినారు. వీళ్ళు అసెంబ్లీ గేటు తగలనివ్వం, టచ్ చేయనివన్నా వీళ్ళ ఈ సనాస్ పనులు ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి అడగండి సార్. ఓకే నాగేంద్ర గారు ఇస్తాను 1 minute. అసలు పేరు నాని గారు ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. పేరు నాని గారు బయట ప్లే చేయండి. ఈ రకంగా డీజీపీ గారు ఏం చేస్తారో అడుగుతున్నాను. ఇట్లాంటి లక్షల కొద్దీ ఉన్నాయి ఫేస్బుక్ లో. ఇది కనపడదా? మీ ఇంట్లో ఆడోళ్ళ ఈ సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా? డబ్బులు ఇచ్చి మరి ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఇట్లాంటి ఇంక చూపించలేం, అతి జుగుప్సాకరంగా. ఇది కూడా బాధేసి చూపించడమే. ఇట్లాంటి ఇంకా చూడకూడనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే గురించో భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, పోస్టులు పెడతారు, యూట్యూబ్లు పెడతారు. అది దానికి ఎవరన్నా మా వాళ్ళది కూడా ఎవరన్నా పెడితే తప్పే. కానీ వీళ్ళకేంటంటే మన వాళ్ళని తిడతారు కాబట్టి ఆడవాళ్ళని తిడదామని చెప్పి ఎవరైనా తిప్పితే తప్పే. శ్రీమతి నా భార్యని పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తారు యూట్యూబ్ లో? మీ కళ్ళు మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్ గా మీ పార్టీని ప్రోపగాండా చేసేవాళ్ళు, జనసేన ప్రోపగాండా చేసేవాళ్లే కదా యూట్యూబ్ లో. వీడి సమానం చెప్పాలి కదా డీజీపీ గారు, ఇట్లాంటి పోస్టులకి సమానం చెప్పరా? రైట్ సార్, నేను ఒప్పుకుంటున్నా, నేను పేరుని నాని బాధను అర్థం చేసుకుంటున్నా. బట్ ఈ సన్నాసి మాటలు మైకుల ముందు ఎందుకు సార్? ముందు నువ్వు పోయి కంప్లైంట్ చేయాలి కదా. అది టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ తిడతా ఉండేది వైసీపీ వాళ్ళ. వైసీపీలోనే ఒక టీం మమ్మల్ని తిట్టారు అని చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి తిట్టించిన వాళ్ళ మొత్తం బయటకు వస్తుంది కదా. నువ్వు నిజంగా చిత్తశుద్ధితో ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి చెప్తున్నా నేను. నువ్వు వెళ్ళి ఫస్ట్ డీజీపీ గారిని ఆడ మైకుల ముందు సన్నాసి మాట్లాడటం కాదు. నేను వెళ్ళి నా నాయకుడు కూతుర్ని ఇలా అన్నారంటే 2వ నిమిషంలో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది, నేను ఫైట్ చేస్తున్నా. నువ్వు దమ్ముంటే స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి, ప్రూఫ్స్ ఇవ్వండి, ఐడీలు ఇవ్వండి. అప్పుడు చర్య తీసుకోకపోతే మీరు ఎన్డీఏ గవర్నమెంట్ గురించి మాట్లాడండి, మీరు డీజీపీని మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి. మీరు ముందు ఇవ్వాలి కదా. ఏం మాట్లాడినారు, ఏ ఐడి మీద నుంచి ఇచ్చారు, ఎంక్వైరీ చేస్తారు కదా. ఓకే ప్రసాద్ గారు, ఇది పేరు నాని గారు చేస్తున్న డిమాండ్. ఒక్క నిమిషం ఇస్తాను కృష్ణాంజలి గారు. సార్ ఎస్, ఇప్పుడు పేరు నాని గారు కూడా ఏమంటారంటే మా వాళ్ళు కూడా ఎవరైనా వైసీపీ వాళ్ళు కూడా ఎవరైనా పోస్టులు పెట్టుంటే తప్పేనేనే అని అంటున్నారు. ఆయన కూడా ఆయన డివేట్ కాలే, మీరు విన్నారు లేదని విన్నా, చాలా కేర్ఫుల్ గా విన్నా. ఒకవేళ ఏదైనా మా వాళ్ళు కూడా ఏదైనా ఒకవేళ ఏదో తెలుసో తెలియకో పెట్టేస్తుంటే అది కూడా తప్పే అన్నారు. సరే, తెలుసో తెలియకో పెట్టుంటే తప్పే. మరి తిని ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఇదే పనిగా డబ్బుల కోసం పెట్టే వాళ్ళని వదిలేయమంటారా? నేను సూటిగా అడుగుతున్నా. వర్రా రవీంద్ర రెడ్డి ఊరికే పెట్టాడు, వాడు డబ్బుల కోసం పెట్టాడు, డబ్బులు ఇస్తే పెట్టాడు. సజ్జల భార్గవ రెడ్డి డబ్బు ఇస్తే పెట్టాడు. వాడు బోరుగా డానీలు అనేవాడు, వాడు చీప్ లిక్కర్ తాగాడు, వాడు చీప్ లిక్కర్ కోసమే పెట్టాడు. వాడేదో పెద్ద పుడింగి మాదిరిన జగన్మోహన్ రెడ్డి నా బంధువు అని ఇంకోటి ఊరికి మాట్లాడి ఇప్పుడు వాడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుక్కని వేసినట్టు వేసి పెట్టుంటే కనీసం అని కుక్క బిస్కెట్ వేసే వాళ్ళు లేరాడా? పెద్ద బంధువు అని చెప్పి పోజు కొట్టాడు కదా. ఎవరు కుక్కన్న పట్టించుకుంటా. సో ఇంకా చాలా మంది ఉన్నారు అంతేనా? సజ్జల భార్గవ రెడ్డిని కూడా త్వరలో లిఫ్ట్ చేస్తాము. ఓకే, వాడేం చట్టానికి అతీతుడు ఏం కాదు, వాడేమి పెద్ద పుడింగ్ ఏం కాదు. వాడిని కూడా అరెస్ట్ చేసి సడ్డీ చింపి మరి సెల్లులో కూర్చోబెడతాం. వర్మ గారు, ఇక్కడ సోషల్ మీడియాలో విచ్చలవిడితనం అనేటువంటిది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. వాళ్ళకి కఠినమైన చర్యలు ఉండొచ్చు. నేను ఒకటి చెప్తాను, ఇదే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళే కదా ఇప్పుడు మనం గత 5 ఏళ్ల గురించి కదా మనం చర్చిస్తుంది. గత 5 ఏళ్లలోనే పవన్ కళ్యాణ్ కుటుంబం మీద తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి సోషల్ మీడియా దారుణాలకు సంబంధించినటువంటి విషయంలో
పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఆవేదన కూడా విన్నావు కదా ఆ రోజున. అయితే ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ వాళ్ళని పొట్టాడుకోమని నేను చెప్పటం ఓకే, అవి కూడా ఉన్నాయి కదా. ఆ రోజు కూడా బాధలు పట్టాడు పవన్ కళ్యాణ్. ఆ రోజున కూడా కొంతమంది ఇలాగ ఒళ్ళు పరిచినటువంటి వాళ్ళు కొంతమంది చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. ఆ రోజు కూడా తప్పు చేశారు, అప్పుడు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు మేము చర్యలు తీసుకోమని కాదు నా పాయింట్. నేను చెప్పేది విచ్చలవిడితనం అనేది ఎక్కడుంది, ఎన్ని చోట్ల ఉంది, ఎక్కడెక్కడ ఉంటుంది, అన్ని చోట్ల ఉంది అనేటువంటి అంశాన్ని గురించి నేను చెప్తాను. అందుకని ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టమని ఎవరు చెప్తాను. రెండో అంశం షర్మిల కుటుంబానికి సంబంధించి, విజయమ్మ కుటుంబానికి సంబంధించి ఇప్పుడు ఇద్దరు సప్తగిరి ప్రసాద్ గారు అదే విధంగా నాగేంద్ర గారు ఇద్దరు కూడా మాట్లాడారు. ఇదేం షర్మిల గురించి, షర్మిలతో ఒక హీరోకు ఉన్నటువంటి సంబంధం గురించి, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి పోస్టుల గురించి ఆవిడ ఆవేదన చెంది కళ్ళ నీళ్లు పెట్టుకుని గందరగోళమై హైదరాబాద్ లో కేసులు పెట్టినటువంటి విషయం చూడలేదా? వాటికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి? ఇక్కడ ఏంటి అంటే ఏ పార్టీ అయినా సరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం ఓపికగా వినండి. నేను మీరు ఏంటంటే నేను ఎక్కడైనా సరే చర్యలు తీసుకునేటువంటి విషయంలో చర్యలు తీసుకున్నాను. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు ఒక డాక్టరేట్ చేసినటువంటి మీరు పొలిటీషియన్ గా నేను చూడను, ఒక డాక్టరేట్ చేసినటువంటి మేధావిగానే చూస్తాను. మీరు మాట్లాడినటువంటి మాటలు ఎవరి గురించి మాట్లాడారు అనేది వేరే అంశాలు. మేధావులు అనే వాళ్ళు ఇలా మాట్లాడతారు అని చెప్తున్నారు కదా, నన్ను గురించి అన్నారని నేను అనలేండి. ఎందుకంటే మీరు కానీ అదేవిధంగా నాగేంద్ర గారు కానీ ఇద్దరు కూడా, మీరిద్దరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అరే మాట్లాడకండి, నన్ను అన్నారని చెప్తాం లేదు కదా, అంటే నన్ను అన్నారని చెప్పడం లేదండి. కనీసం మీరు వినండి, ఫస్ట్ మీరు ఓపికగా వినండి. ఫస్ట్ ఒక నిమిషం అండి, ఒక నిమిషం. సప్తగిరి ప్రసాద్ గారు వినండి, వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఒక నిమిషం ప్రసాద్ గారు. సప్తగిరి ప్రసాద్ గారు ఓపికగా వినండి. మీరు చదువుకున్నటువంటి వాళ్ళు, నేను మిమ్మల్ని అనటం లేదు, మీరు నన్ను అన్నారని కూడా నేను అనటం లేదు. ఒకటి నేను చెప్తాను, మీరిద్దరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, కేసులు పెట్టేటప్పుడు కూడా, ఇబ్బందులు గురేటప్పుడు కూడా మీరు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు నేను కాదనటం. కానీ తెలుగుదేశం వాళ్ళు ప్యాంటులు తడుపుకొని భయపడ్డటువంటి పరిస్థితుల్లో, బయటికి రావడానికి భయపడ్డటువంటి పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం చేసేటువంటి దాడులు రాష్ట్రీయాల మీద నేను మాట్లాడాను, నాలాంటి వాళ్ళు అనేక మంది మాట్లాడారు. ప్యాంటులు తడుపుకున్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. మీరు కనీసం మీ గౌరవం ఇచ్చారు, మీరు గౌరవం కాబట్టి మీరు ఓపికగా వినండి. వచ్చినప్పుడు కనీసం గౌరవంగా వినండి. మీరు తరం మాట్లాడినప్పుడు నేనే అనలేదు కదా. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి విచ్చలవిడితనాన్ని, తెలుగుదేశం విచ్చలవిడితనాన్ని అయినా, జనసేన విచ్చలవిడితనాన్ని అయినా అంగీకరించము. అంతే తప్ప మేము ఎవరిని అంగీకరించడానికి అవకాశం లేదు. ఈ రోజున ఉన్నటువంటి వాళ్ళు, ఈ రోజున ప్రభుత్వం ఉందని లాంటి వాళ్ళు వచ్చి వాడు వీడు అని మాట్లాడేటువంటి మాటల్ని ఎందుకు అంగీకరించాలి? ఆ రోజున కొడాలి నాని వచ్చి మంత్రిగా ఉన్నటువంటి వచ్చి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ కుటుంబం మీద మాట్లాడితే తప్పు, ఈ తప్పు అని చెప్పేటువంటి వాళ్ళు మీరు వచ్చి మళ్ళీ వాళ్ళు అదే జరుగుతుంది. 164 సీట్లు ఇచ్చింది మీకు ఎందుకు? అరే కనీసము మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోకపోతే ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు అనలేదు కదా, ఆయన గతంలో జరిగింది చెప్తున్నారు. మీరు ఒక డాక్టరేట్ చేసినటువంటి ఒక మేధావి, మీకు ఒక కామన్ సెన్స్ ఉంది అని ఒక్క నిమిషం వినండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. సరే వినండి, మీరు మాట్లాడితే మీకు ఇస్తాను, మీకు నేను అవకాశం ఇస్తాను. నేను అలో చేయను. ఆయన ఏది పడి అది మాట్లాడితే వినడానికి మేము సిద్ధంగా. జగన్మోహన్ రెడ్డిని అంత సత్తా ఉన్నోడైతే రమ్మని అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డిని అది చెప్పు, ఆడ మాట్లాడుతున్న సోషల్ మీడియా సమాధానం ఉంటే నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పని అడుగుతున్నాను.
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి విచ్చలవిడితనం చేసేటువంటి ఆ విధమైనటువంటి చేసేటువంటి వాళ్ళని ఏం చర్యలు తీసుకుంటారు? జనసేనలో విచ్చలవిడితనం చేసేటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు అంటే మీకు అధికారం ఉంది కాబట్టి 164 సీట్లు ఇచ్చారు, మీకు ఓకేనా? అంటే మీరు చెప్పేదాన్ని మేము అలౌ చేయాలా? ఇది ఒక కామన్ సెన్స్ లేనటువంటి ఈ బుర్రలైనటువంటి వ్యవహారాన్ని మేము అలౌ చేయాలి. ఒక్క నిమిషం అండి నాగేంద్ర గారు, కృష్ణాంజనేయులు గారు, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఓకే ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం ఆయన అబ్జెక్షన్ చేస్తారు కదా నాగేంద్ర గారు మాట్లాడండి. ఇప్పుడు కనీసము ఇంత గౌరవం ఇస్తే నేను ఎంత గౌరవం ఇచ్చానండి? నేను ఎంత గౌరవం ఇచ్చాను సప్తగిరి ప్రసాద్ గారికి? నేను ఆయన వీళ్ళు ఎవరైనా గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు గౌరవం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. సోషల్ మీడియా గురించి వద్దండి, నేను నా అభిప్రాయం నేను చెప్తాను. నేను ఒక డెమోక్రటిక్ పర్సనల్ గా నేను ఒకటి చెప్తాను. ఈ రోజు ఉన్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడేటువంటి మాటలు ప్రతిపక్ష వాళ్ళకి సంబంధించి గతంలో కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? నేను కొడాలి నాని తప్పన్నాడు, వంగలేని వంశీ తప్పన. ఈ రోజున మీరు హోంమంత్రి అయిన మాత్రం మీరు ఇష్టం తిట్టేదాన్ని అలౌ చేయాలా? అంటే మీరు వాళ్ళు చేసింటే మీరు చేసేదానికి మీకు 164 సీట్లు ఉంటే మేము అన్ని నోరు మూసుకొని కూర్చోవాలా? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ ఆలోచన చేస్తున్నారు. మీరు ఇప్పుడు వీళ్ళంతా అరెస్ట్ చేస్తున్నారు, రేపొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. రాష్ట్రం ఏం కావాలంటే ఈ రాష్ట్రానికి ఏమి పెట్టుబడులు రాకుండా ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సమస్య పెట్టుకొని ఇద్దరు కొట్లాడుకొని తిట్టుకొని రాష్ట్రానికి సర్వనాశనం చేస్తుంటే మేము మాత్రం ఇక అందరూ చూస్తూ ఉండాలి. మాట్లాడినటువంటి వాళ్ళు అబ్బో వీళ్ళు మేధావులు వీళ్ళు పై నుంచి దిగొచ్చారు. నాగేంద్ర గారు కొన్ని అంశాలు కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన చెప్పండి. ఇప్పుడు ఆయన ఆవేశం కూడా నేను అర్థం చేసుకోగలను. నేను కృష్ణాంజనేయులు సార్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా, చాలా డిబేట్లో చూస్తుంటా. మేము మా పార్టీ నాయకుడు కన్స్ట్రక్టివిటీ దానికే సిద్ధపడి ఉంటాం. మేము మధ్యలో మా అభిప్రాయాలను మార్చుకోలేము. సారు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఆయన విశ్లేషణ అయింది, మేము మాట్లాడడం కానీ ఆయన అడిగి పేరెత్తి మీకు నేను గౌరవం ఇచ్చిన కదంటే ఆ రెస్పెక్ట్ మాకు ఎప్పుడు ఉంది, మేము కాదను. కాకపోతే ఆయన కూడా మేము దేనికి కట్టుబడి ఉండాలో చెప్పాలా. ఈ ప్రసాద్ గారు కావచ్చు, నాగేంద్ర గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీరు రోజు ఒక థియరీ తీసుకొని వచ్చి వివరిస్తే మీకంటూ ఒక వే ఉండాల, మీకంటూ ఒక అంటే ఈ కన్స్ట్రక్టివ్ వేలో నేను మాట్లాడుతున్నాను అనేది ఉంటే డెఫినెట్లీ కృష్ణాంజనేయులు సార్ పెద్దోడు మేము రిసీవ్ చేసుకుంటాం. కాదండి ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? గతంలో ఇది జరగలేదా? నన్ను చెప్పనియండి సార్. సీజనల్ గా ఆయన మారితే మేము మారలేం కదా. ఆయన ఏం మారాడు అంటున్నాను. రెండో విషయం ఉండండి, వినండి, నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నాను. రెండోది ఆయన ఏం చెప్పాడు, జనసేన వాళ్ళు మాట్లాడిన దానికి అంటే ప్రారంభం ఏందన్నాం. జనసేన వాళ్ళు ఆ రోజు టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఈ రోజు కావాలంటే టీడీపీ గవర్నమెంట్ లో టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు అయినవి కూడా నేను పంపిస్తాను. మేము ఎప్పుడు పార్టీ అని కాదు, ఎవరు మాట్లాడినా మేమైతే 100% చట్టబద్ధంగా మేము వెళ్తున్నాం. రెండోది వంగలపూడి అనిత గారు మాట్లాడినారు అన్నాడు. ఈయన నిజంగా పెద్దవాడు కాబట్టి ఆయన వంగలపూడి అనిత గారిని ట్రాల్ చేసినట్టు ఇంక్లూడింగ్ రోజాతో సహా ఏమాత్రం సభ్య సమాజం లేకుండా ఆయనకి రాలేదేమో ఆ ఫోటోలు, ఆ మార్పింగ్లు, ఆ కథ. నిజంగా ఆమె కాబట్టి ఆత్మస్థైర్యంతో హ్యాట్సాప్ చెప్పాల్సిన కృష్ణాంజనేయుడు ఒక లేడీ అంటే ఇంకేం లేదు ఆమెను మాట్లాడడానికి. వినండి సార్, నేను రాలేదు, వినండి సార్. వాదించినారు, మీరు అన్ని చేసినారు, మీరు ప్రతిదీ చేస్తారు. మీరు వచ్చినప్పుడు మీరు చెప్పిందే వినాలనుకుంటే ఎట్ట? మీరు గబగబా మాట్లాడారు. ఎందుకు చేశారు? ఒక సగటు మనిషిగా, ఒక స్త్రీగా మీరు కాదు ఏ మేధావైనా సపోర్ట్ చేయాలి. ఒక లేడీ రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడుతుంటే ఆమెను మాట్లాడింది, ఆమెకు చేసిన మార్పింగ్ వీడియోలు నిజంగా మనకే కన్నీళ్ళు వస్తాయి. ఆమె నిలబడి తట్టుకొని ఈరోజు హోంమంత్రి అయింది సార్. ఆమె మాట్లాడే మాటలు విన్నారా అంటే ఏం మాట్లాడింది చెప్పండి. మీరు అవుట్ ఆఫ్ ది లా మీరు చెప్పండి. ఆమెను మాట్లాడిన మాటలు, ఆమె చేసిన మార్పింగ్స్,
ఆమెకు పెట్టిన సంబంధాలు మీరు మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని, అవన్నీ తీస్తే ఆమె నిజంగా ఒక ఐరన్ లేడీ లాగా నిలబడి మాట్లాడతాం సార్. ఈ రోజు తట్టుకొని, అంటే ఈ చీప్ ఫిలోస్, ఈ దిగజారిన ముఖ్యమంత్రి, ఈ దిగజారిన మంత్రుల మధ్యలో మీరే చెప్పారు కొడాలి నాని ఏం లేదు, ఆ సైతాన్లు గొడ్డలిప్పి కూడా చూపించారు. అటువంటి మంత్రులు ఎంపీల మధ్యలో వాళ్ళు ఒక దుశ్శాసన పర్వం చేస్తే ఆమెను ధైర్యంగా నిలబడి ఎదుర్కొని ఈ రోజు మాట్లాడితే ఆమె కూడా మారాలి. ఈమె కూడా మనకేం సార్ ఈజీగా చెప్తాం, ఆ నొప్పి అనుభవించిన వాడికి కదా తెలిసేది. మీరు విశ్లేషించి వెళ్ళిపోతారు, మీకు ఆ పెయిన్ తెలియదు. మా ఇళ్లలో వ్యక్తులు స్వయంగా మీరు అనుభవించుంటే మిమ్మల్ని ఏదో మాట్లాడతాడు ఆయన పెద్ద మంచి వెళ్ళిపోయినాడు లేని వదిలేసినారు అన్ని పార్టీల వాళ్ళు. మీరు మళ్ళీ కేసులకు భయపడితే రాజయ్య జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు. ఏ సబ్జెక్ట్ వరకే మాట్లాడతాను, ఏ సబ్జెక్ట్ అయినా సరే. సబ్జెక్ట్ ఎవరు తప్పు ఎవరు రాంగ్ అనేది మాట్లాడతాం. మీరు మాట్లాడతారు పార్టీలు తప్పేం లేదు. మీరు మీరు తెలుగుదేశంతో ఉన్నారు, బీజేపీతో చెప్పండి. గబగబా వచ్చి మాట్లాడేసి మొన్నటి వరకు 11 సీట్లు మారాలన్నారు, ఇప్పుడు 11 సీట్లను ఎదురు కూర్చొని ఉన్నారు. మీకేం అనుభవం ఉంది? మీ ఇంట్లో వాళ్ళని ఎవరు మాట్లాడారు? కానీ ఇక్కడ స్వయంగా అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ పెయిన్ తెలుస్తుంది. మీరు మీకేం తెలుస్తుంది? మాట్లాడుతున్నారు వినండి సార్, నేను రాలా, మీరు వస్తున్నారు మళ్ళీ. నేను రాలా, గమ్మని కూర్చున్నా. అందరు కాదు మారాల్సింది. మొట్టమొదట కృష్ణాంజనేయుల సారు లాంటి పెద్ద మనుషులు కూడా మారాలి. ఒక్క మాట ఎక్కడి నుంచి ప్రారంభమైంది? జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు సిగ్గుంటే నీకు ఇలాంటి మాటలు తగదు, వేరే భార్యలు మాట్లాడటం అని మాట్లాడలేని మీరు ఈ రోజు ఎవరికి నీతులు చెప్పడానికి తగరు. నాగేంద్ర గారు ఒక్క విషయం, గత ప్రభుత్వ హయాంలో వినండి ఒక్క నిమిషం నాగేంద్ర గారు, నాగేంద్ర గారు వినాలి. నాగేంద్ర గారు వైసీపీ వినండి, గత ప్రభుత్వం వైసీపీ హయాంలో కృష్ణాంజనేయులు గారు కొన్ని 100 సార్లు ఆయన గలం విప్పారు, డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆయన మాట్లాడిన దానికి ఏదో ఎవరికో ఆపాదించడం, ఎవరికో అంటకట్టడం ఆయనకి ఈ రోజు అనిపించింది, ఆ రోజు చేసిన దాన్ని. ఇది పారదర్శకంగా వెళ్ళాలి, సమాజంలో ఇది వేరే రకంగా వెళ్లే అవకాశం ఉంటుంది, అది మీకే నెగిటివ్ అవుతుంది కదా. సద్విమర్శగానే మేము తీసుకుంటాం. ఓకే, కానీ పట్టుబట్టి పరిధి దాటి మీరు మాట్లాడినప్పుడు తప్పు ఎవరిదైనా తప్పు. ఒక్క విషయం ఓకే, వాళ్ళ అధికారంలో వినండి వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏవో తప్పులు చేశారన్నారు, వాళ్ళు ఇలా చేశారన్నారు, 11 పరిమితమైంది. మీకు 160 వినండి ఓకే, వాళ్ళు తప్పులు చేశారన్నారు, పాపాలు చేశారన్నారు, 11కు పరిమితం అయ్యారు, మీకు 144 ఇచ్చారు. మీరు ఏం చేస్తున్నారన్నది కూడా అదే ప్రజలు చూస్తారు. అది మీరు నిలబెట్టుకోరు అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఒక్కటి లేనప్పుడు, ఒక్కటి కూడా గెలవనప్పుడు, 21 గెలిచినప్పుడు, 100% స్ట్రైక్ చేసినప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాం. ఓకే, ఉండండి ఎప్పుడు ఒకేలా ఉండకండి. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, మారండి. ఇప్పుడు ఒకేలా ఉండకండి. ఇంత ముందు అధికారం లేదు, మీకు అధికారం ఉంది, మీకు అవకాశం ఉంది. తప్పుల్ని ఎండగట్టండి, పారదర్శక పాలన చేయండి, తనాపరా భేదం వదిలేయండి. ఇంతకు ముందు ఉంటారంటే ఎలాగా అధికారంలో ఉన్నప్పుడు?
ఆయన ఒక మాట మాట్లాడా? అంతమంది ప్రజలు గెలిపించినారు, దొంగలు ఇళ్ళు, వీళ్ళకి జీతాలు ఎందుకు? ముందు అసెంబ్లీకి వెళ్ళరా బాబు, ఆడపోయి మాట్లాడండి. ఏ రైట్ రైట్ ఓకే ఓకే అండి, మీకు అవకాశం మాట్లాడామండి. అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీద చాలా కఠినంగా చెప్పాము. అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీద చాలా కఠినంగా తప్పు అనేటువంటి చాలా చెప్పాము. అది నేను ఒకటి చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు ప్రజలు శిక్షించారు. మళ్ళీ మీరు అలాంటి బోన్లో ఎక్కకండి అనేటువంటిది మేము చెప్తున్నటువంటి మాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు అయిపోయి ఓడిపోయి చచ్చిపోయినటువంటి వాడిని తిట్టుకుంటా ఉంటూ మీరు తప్పులు చేస్తుంటే మీ తప్పుల గురించి మాట్లాడుతుంటే కుదరదు. అది నేను చెప్తున్నాను తప్ప కాదు. ఓకే ఏనండి, మీరు ఇట్లా ఉండండి అని మాకు చెప్తున్నాడు కదా. ఓకే.